హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం వెస్ట్ బైపాస్ అప్డేట్ చూడబోతున్నామండి. ప్రజెంట్ మనం చినౌట్పల్లిలో ఉన్నాము. ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి పెన్నమనేని హాస్పిటల్స్ దగ్గర నుంచి మొత్తం 47 కిలోమీటర్లు చినకాకాని దగ్గరికి వెళ్ళబోతున్నామండి. టోటల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూపించబోతున్నాను. ప్రజెంట్ చూస్తున్న ఇక్కడ కొంచెం చినౌట్పల్లిలో పెండింగ్ ఉందండి. ఈ వర్క్స్ పెండింగ్ ఉండడం వల్ల సర్వీస్ రోడ్స్ వాడాల్సి వస్తుంది. సో ఇది కంప్లీట్ అయితే డైరెక్ట్గా మనం ఇక్కడ చినౌట్పల్లిలో దిగిపోతాం డైరెక్ట్గా. సో ఇది కంప్లీట్ అవ్వడానికి నియర్ బై ఉందండి. ఆల్మోస్ట్ చాలా వరకు కంప్లీట్ అయింది. ప్రజెంట్ మనం చినౌట్పల్లి నుంచి నున్న, అలానే బీబీగూడెం, మర్లపాలెం వరకు, అలానే కాజా వరకు వెళ్ళబోతున్నామండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం 47 కిలోమీటర్లు మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వివరాలు ఇవ్వబోతున్నాను. అలానే వచ్చేసి అదాని వారు, మెగా సంస్థ వారు, నవయుగ కాంట్రాక్ట్ వారు ఈ కాంట్రాక్ట్ని దక్కించుకోవడం జరిగిందండి. విజయవాడ వెస్ట్ బైపాస్ ఏ ఊర్లు క్రాస్ చేస్తుంది, ఎక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి మొత్తం చూద్దామండి ఈ వీడియోలో. స్ట్రైట్గా వెళ్తే మనం నున్న కాజా వెళ్తామండి. లెఫ్ట్ సైడ్లో వేపుకుంటా స్ట్రైట్లో ఇప్పుడు ఫస్ట్ వచ్చేది మర్లపాలెం అండి. ఇక్కడ మెయిన్ ఫ్లైఓవర్ పెండింగ్ ఉండడం వల్ల సర్వీస్ రోడ్లు వాడుతున్నారండి. ఇది కంప్లీట్ అయితే డైరెక్ట్గా మనం చిన్నవటిపల్లిలో ల్యాండ్ అయిపోవచ్చు అండి. ప్రజెంట్ వచ్చేసి చాలా గ్రామాలను క్రాస్ చేసుకుంటా వెస్ట్ బైపాస్ వెళ్తుందండి. ఇప్పుడు మనం చూడబోయేది మర్లపాలెం. ఫస్ట్ మర్లపాలెం వస్తుందండి. మర్లపాలెం దగ్గర ఒక ఆర్ఓబి వస్తుందండి. టోటల్గా 3 ఆర్ఓబిస్ ఉంటాయండి. మొత్తం 47 కిలోమీటర్ల వెస్ట్ బైపాస్ గాను 3 ఆర్ఓబిస్ వస్తున్నాయి. ఫస్ట్ మర్లపాలెం దగ్గర వస్తుంది. సెకండ్ వచ్చేసి గొల్లపూడి దగ్గర ఒకటి వస్తుంది. మూడవ ఆర్ఓబి మంగళగిరి దగ్గర వస్తుందండి. వెస్ట్ బైపాస్ గుండా వెళ్ళేటప్పుడు మనం క్రాస్ చేసే విలేజెస్ చూద్దామండి. వేపకుంట, మర్లపాలెం, చినవట్పల్లి, బీబీగూడెం వస్తుందండి. నెక్స్ట్ వచ్చేది బీబీగూడెం వస్తుంది. బీబీగూడెం దగ్గర కూడా ఒక ఫ్లైఓవర్ పెండింగ్ ఉండడం వల్ల సర్వీస్ రోడ్స్ వాడుతున్నారండి. ఇక్కడ టోటల్గా వెస్ట్ బైపాస్ మొత్తం మీద 3 ఫ్లైఓవర్స్ పెండింగ్ ఉన్నాయండి వర్క్స్. ఇక్కడ ఫ్లైఓవర్ సబ్వే గుండా బీబీగూడెం వెళ్తామండి రైట్ సైడ్లో. లెఫ్ట్ సైడ్లో మనం గన్నవరం వెళ్తాం. స్ట్రైట్గా వెళ్తే వచ్చే గ్రామం వచ్చేసి నుండి టోటల్గా మొత్తం చాలా గ్రామాల మీదుగా వెళ్తుంది వెస్ట్ బైపాస్. వెస్ట్ బైపాస్ టోటల్గా 3 ఫ్లైఓవర్స్ పెండింగ్ ఉన్నాయండి. ఒకటి బీబీగూడెం, 2 చిన్నవటిపల్లి దగ్గర ఉన్న ఒక మేజర్ ఫ్లైఓవర్ పెండింగ్ ఉందండి. అలానే నెక్స్ట్ వచ్చేసి అంబాపురం, జక్కంపూడి దగ్గర మెయిన్ ఫ్లైఓవర్ ఒకటి మూడోది పెండింగ్ ఉందండి. అది కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా ఎక్కడా కూడా పెండింగ్స్ ఉండవండి. నెక్స్ట్ వచ్చేది పురుషోత్తపట్నం అండి. వెస్ట్ బైపాస్ టోటల్గా 47 కిలోమీటర్స్ గాను 3 పెట్రోల్ బంక్స్ ఇవ్వడం జరిగిందండి. భారత్ పెట్రోలియం పెట్రోల్ బంక్ చూసాము. అలానే నెక్స్ట్ వచ్చేసి హెచ్పి పెట్రోల్ బంకు, అలానే నెక్స్ట్ వచ్చేసి సిఎన్జి గ్యాస్ కూడా రావడం జరిగింది. టోటల్గా 3 ఉన్నాయండి వెస్ట్ బైపాస్ మొత్తం మీద. వెస్ట్ బైపాస్ మొత్తం 47 కిలోమీటర్స్ గాను 2 టోల్ గేట్స్ ఇవ్వడం జరిగిందండి. ముస్తాబాద్ దగ్గర ఒక టోల్ గేట్, ఫస్ట్ టోల్ గేట్, అలానే మన వెంకటపాలెంలోని, అమరావతిలోని వెంకటపాలెంలో 2వ టోల్ గేట్ ఇవ్వడం జరిగింది. విజయవాడ వెస్ట్ బైపాస్ నేషనల్ హైవే 16 అండ్ నేషనల్ హైవే 65కి కనెక్ట్ చేస్తుందండి. అలానే ఇప్పుడు మనం చూస్తున్నది సిఎన్జి గ్యాస్ అండి, రైట్ సైడ్ లో చూస్తున్నాము. అలానే ఇప్పుడు హెచ్పి పెట్రోల్ బంక్ కూడా లెఫ్ట్ సైడ్ లో వస్తుంది. టోటల్గా చెప్పాలంటే వెస్ట్ బైపాస్ వల్ల చాలా టైం సేవ్ అవుతుందండి. జర్నీ కూడా సాఫీగా జరిగిపోతుంది. నెక్స్ట్ వచ్చేది ముస్తాబాద్ అండి. ముస్తాబాద్ దగ్గర టోల్ గేట్ ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్లో ముస్తాబాద్ వెళ్తాము. సర్వీస్ రోడ్ ఇచ్చారు ముస్తాబాద్ దగ్గర. పాత రోజుల్లో హెవీ వెహికల్స్ విజయవాడకు రావడం వల్ల చాలా ట్రాఫిక్ ఉండేదండి. ఇప్పుడు హెవీ వెహికల్స్ అంతా కూడా మనకు వెస్ట్ బైపాస్ గుండా వదలడం జరిగిందండి. చెన్నై వెళ్ళాలన్నా, హైదరాబాద్ వెళ్ళాలన్నా ఇదే రూట్ వాడుతున్నారు. చాలా ఫాస్ట్గా చేశారు వర్క్స్. దాదాపు ఎక్కువ భాగం మెయిల్ వారికి కాంట్రాక్ట్ దక్కిందండి. అలానే అదాని వారికి, నవయుగ వారికి దక్కిందండి. ఇప్పుడు చూస్తున్నది టోల్ గేట్ చూస్తున్నామండి. ముస్తాబాద్ దగ్గరలోని టోల్ గేట్స్. ప్రజెంట్ టోల్స్ వసూలు చేయట్లేదండి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి కొన్ని పెండింగ్స్ ఉన్నాయి వర్క్స్. ఏ స్టేట్ అయినా డెవలప్ అవ్వాలి అంటే రోడ్స్ బాగుండాలండి. ఫస్ట్ ప్రయారిటీగా రోడ్స్ ఉంటే ఆటోమేటిక్గా కంపెనీస్ వస్తాయి. కంపెనీస్ వస్తే జాబ్స్ క్రియేట్ అవుతాయి. దానివల్ల మనకి చాలా వరకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. వెస్ట్ బైపాస్ ఎక్కువగా చెన్నై వెళ్ళే వాళ్ళకి, కలకత్తా వెళ్ళే వాళ్ళకి, హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. షార్ట్ కట్ ఉంటుంది. సేమ్ డిస్టెన్స్, మనం ఇటు విజయవాడ మీదుగా వెళ్ళినా సేమ్ డిస్టెన్స్ వస్తుంది. వెస్ట్ బైపాస్ వాడినా కూడా సేమ్ డిస్టెన్స్ వస్తుంది. కాబట్టి టైం సేవ్ అవుతుంది. దీనివల్ల ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది నున్న గ్రామం అండి. చూస్తున్నారు కదా రైట్ సైడ్లో నున్నకు సంబంధించిన ఊరు చూస్తున్నామండి. అలానే మనకి ఇక్కడ పాయకాపురం కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేది పాయకాపురం. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే నున్న విలేజ్లోకి వెళ్తామండి. లెఫ్ట్ సైడ్లో తీసుకుంటే విజయవాడకి వెళ్ళడానికి రూట్ ఉంది. ప్రతి విలేజ్లోకి వెళ్ళడానికి సర్వీస్ రోడ్స్ ఇచ్చారు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఇచ్చారు, రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ ఇచ్చారండి. చాలా ప్లానింగ్గా ఇచ్చారు వెస్ట్ బైపాస్ అనేది. చూస్తున్నారు కదండి, 3+3+గా ఇచ్చారండి. హెవీ వెహికల్స్ మొత్తం కూడా వెస్ట్ బైపాస్నే వాడుతున్నాయి. చాలా హెల్ప్ అవుతుంది అందరికీ కూడా వెస్ట్ బైపాస్. వర్క్స్ చాలా వరకు 90% కంప్లీట్ అయ్యండి. కొన్ని ప్లేసుల్లో ఓన్లీ బ్రిడ్జెస్ పెండింగ్ ఉన్నాయండి. కనెక్షన్స్ ఇవ్వాలి. ఆ కనెక్టివిటీస్ ఇవ్వగానే ఆటోమేటిక్గా మొత్తం సాఫీగా సాగుతుందండి. చాలా వరకు కంప్లీట్ చేశారు వర్క్స్ అనేవి. చూస్తున్న కొండలు వచ్చేసి అంబాపురం, జక్కంపూడికి సంబంధించినవి అండి. మనం కేవీ కండ్రి
సెక్రటేరియట్కి దాటాము, అలానే పాతపాడు కూడా దాటామండి. ఎవరైనా టిఫిన్స్ అయి చేయాలన్నా కూడా, లంచ్ చేయాలన్నా కూడా హోటల్స్ కూడా వెస్ట్ బైపాస్ పైన ఏర్పడ్డాయండి. ఇవన్నీ కూడా నియర్ బై అంబాపురం జక్కంపూడి దగ్గర ఉన్నాయండి లొకేషన్ మొత్తం కూడా. వెస్ట్ బైపాస్ మీద వెళ్ళేటప్పుడు చాలా కేర్గా ఉండాలండి. చాలా హెవీ వెహికల్స్ వెళ్తుంటాయి, చాలా ఫాస్ట్గా వెళ్తుంటారు. 4 వీలర్స్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుంటాయి. 2 వీలర్స్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి. చూస్తున్నారు కదా, చాలా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. వెస్ట్ బైపాస్ మొత్తం కూడా మంచి బిజినెస్ ఏరియాగా ఉందండి. రియల్ ఎస్టేట్ కంపెనీస్ వచ్చాయి, అలానే హోటల్స్, అలానే మనకు పెట్రోల్ బంక్స్ చాలా ఏర్పడుతున్నాయండి. చుట్టుపక్కల కూడా డెవలప్మెంట్స్ బాగా జరుగుతున్నాయి వెస్ట్ బైపాస్ చుట్టూ కూడా. నెక్స్ట్ వచ్చే గ్రామాలు అంబాపురం జక్కంపూడి అండి. అంబాపురం జక్కంపూడి దగ్గర మెయిన్ ఫ్లైఓవర్ ఒకటి పెండింగ్ ఉందండి, కనెక్షన్ పెండింగ్ ఉంది. అది కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా చాలా వరకు క్లియర్ అవుతుందండి. లెఫ్ట్ సైడ్ వెళ్తే విజయవాడ, అలానే భవానీపురం వెళ్ళడానికి ఉంది. కుమ్మరిపాలెం రైట్ సైడ్ లో, వెలగలేరు మైలవరం వెళ్ళడానికి రూట్ ఉందండి రైట్ సైడ్ లో. ఈ ఫ్లైఓవర్ ఒకటి పెండింగ్ ఉండడం వల్ల మనకి ఇక్కడ సర్వీస్ రోడ్ వాడాల్సి వస్తుందండి. లెఫ్ట్ సైడ్ లో వెళ్తే కుమ్మరిపాలెం, రైట్ సైడ్ లో వెళ్తే మనం మైలవరం వెళ్తామండి. చూస్తున్నారు కదండి, మెయిన్ ఫ్లైఓవర్ ఇక్కడ పెండింగ్ ఉంది. అంబాపురం జక్కంపూడి ఏరియాలో మెయిన్ ఫ్లైఓవర్ ఒకటి పెండింగ్ ఉందండి. ఇది కంప్లీట్ అయితే మనకు చాలా వరకు ఫ్రీగా వెళ్ళిపోతాయండి వెహికల్స్. ఇక్కడ సర్వీస్ రోడ్స్ వాడుతున్నాం ప్రెజెంట్. ఇది కంప్లీట్ అయితే సర్వీస్ రోడ్స్ వాడాల్సిన అవసరం ఉండదు. వెస్ట్ బైపాస్ మనకు స్టార్టింగ్ వచ్చేసి జూలై 2021 స్టార్ట్ చేశారండి. చాలా త్వరగానే కంప్లీట్ చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ 47.8 కిలోమీటర్స్ రన్నింగ్ లోకి వచ్చిందండి. చూస్తున్నారు కదా, చాలా వ్యూ ఎక్సలెంట్ గా ఉందండి. చూస్తున్నంతా కూడా అంబాపురం జక్కంపూడి దగ్గర జరుగుతున్న వర్క్స్, కంప్లీట్ అయిన వర్క్స్. వెస్ట్ బైపాస్ 2026 సంక్రాంతికి ఒకవైపు పూర్తిగా వదిలారండి. చినకాకాని టు చినవట్పల్లి వదిలారు. రీసెంట్ గా మార్చిలో, ఈ మంత్ లో మనకి రెండో వైపు కూడా వదలడం జరిగింది. కాకుంటే హెవీ వెహికల్స్ కొన్ని సర్వీస్ రోడ్ వాడాల్సి వస్తుందండి వెంకటపాలెం దగ్గర. నెక్స్ట్ వచ్చేసి గొల్లపూడి వస్తుందండి. గొల్లపూడి దగ్గర నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా, విజయవాడ వెళ్ళాలన్నా రైట్ సైడ్ లో వెళ్తేనేమో హైదరాబాద్ వెళ్తాము, అలానే లెఫ్ట్ సైడ్ లో వెళ్తే విజయవాడ సిటీలోకి ఎంటర్ అవుతామండి. ఇక్కడ ఒక ఆర్ఓబి రాబోతుందండి, బిగ్గెస్ట్ ఫ్లైఓవర్ రాబోతుంది, రెండో ఫ్లైఓవర్. ఈ ఆర్ఓబిలు కంప్లీట్ చేయడానికి ఎక్కువ టైం పట్టిందండి. చాలా వరకు కూడా మిగతా వర్క్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ వచ్చారనమాట. ఇవి వచ్చేసి కృష్ణా రివర్ మీద నిర్మించిన 3.2 కిలోమీటర్స్ కానీ, ఈ ఆర్ఓబిలు కానీ చాలా టైం టేకెన్ ప్రాసెస్ అనమాట. చాలా జాగ్రత్తగా చేయాలి. పచ్చని పొలాల గుండా వెస్ట్ బైపాస్ 6 లైన్ వెళ్తుంటే ఆ ఎక్స్పీరియన్సే వేరండి. రీసెంట్ గా పవర్ లైన్ కూడా ఇవ్వడం జరిగిందండి. పోల్స్ కంప్లీట్ చేశారు, కృష్ణానది మీద కంప్లీట్ చేశారు. అలానే లైటింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉందండి. నైట్ జర్నీ చాలా సాఫీగా సాగిపోతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వెళ్తేనేమో గొల్లపూడి వెళ్తాము, రైట్ సైడ్ లో హైదరాబాద్ వెళ్తాము. గొల్లపూడిలోకి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ క్లోజ్ చేశారండి. సో మనం వెంకటపాలెం ముందుకు వెళ్ళి వెంకటపాలెం గుండా సర్వీస్ రోడ్ తీసుకుని రావాలండి. మనం చూస్తున్నది నేషనల్ హైవే 65 అండి. ఈ రూట్ లో గుండా విజయవాడ వెళ్ళొచ్చు, హైదరాబాద్ వెళ్ళొచ్చు. గొల్లపూడి క్రాస్ చేయగానే కృష్ణా బ్యారేజ్ వస్తుందండి. బాహుబలి బ్రిడ్జ్ అంటారు. 3.2 కిలోమీటర్స్ ఇవ్వడం జరిగిందండి. బిగ్గెస్ట్ వర్క్ ఇక్కడే జరిగిందండి. చాలా టైం టేకెన్ ప్రాసెస్ అనమాట. చూస్తున్నారు కదా, మనం జస్ట్ ఎంటర్ అయ్యామండి కృష్ణా నది మీద ఉన్న ఫ్లైఓవర్ మీదకి. టోటల్గా 3.2 కిలోమీటర్స్ ఇవ్వడం జరిగిందండి. కృష్ణా బ్యారేజ్ వ్యూ చూస్తున్నాం కదండి, ఎక్సలెంట్గా ఉంటుందండి. స్ట్రీట్ లైట్స్ రీసెంట్గా అమర్చారండి. పోల్స్ మొత్తం కూడా లైటింగ్ చాలా ఎక్సలెంట్గా ఉందండి. వ్యూ వచ్చేసి ఇప్పుడు చూస్తున్న మొత్తం కూడా వ్యూ వచ్చేసి మనకు వెంకటపాలెంలోని టీటీడీ దేవస్థానం వైపు నుంచి చూస్తున్నామండి. చూస్తున్నారు కదా, టీటీడీ దేవస్థానం, మంతెన సత్యనారాయణ ఆశ్రమం, E3 రోడ్డు, వెంకటపాలెం అన్నీ కూడా నియర్ బై ఉంటాయండి వెస్ట్ బైపాస్కి. చూస్తున్నారు కదా, వ్యూ ఎక్సలెంట్గా ఉందండి. నెక్స్ట్ కృష్ణా రివర్ బ్యారేజ్ దాటిన తర్వాత వెంకటపాలెం వస్తుందండి. టీటీడీ దేవస్థానం, మంతెన సత్యనారాయణ ఆశ్రమం చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. అలానే E3 రోడ్డు, మన అమరావతి రాజధానిలోకి వెళ్ళడానికి కరకట్ట మీదుగా E3 రోడ్లోకి వస్తామండి. చూస్తున్న ఊరు మొత్తం వెంకటపాలెం అండి. చూస్తున్న వర్క్స్ అన్ని కూడా వెస్ట్ బైపాస్ కంప్లీట్ అవ్వడం వల్ల గొల్లపూడి నుంచి అమరావతిలోకి రావాలన్నా, గుంటూరు నుంచి అమరావతికి రావాలన్నా కూడా ఈజీ యాక్సెస్ ఉందండి. అలానే మనం ఏపీ సెక్రటేరియట్కి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి ఏపీ సెక్రటేరియట్ అండ్ అసెంబ్లీకి కూడా వెళ్ళొచ్చు అండి. నియర్ బై మనకు అమరావతిలో ఉన్నాం ప్రెజెంట్. ఇక్కడ యూటర్న్ తీసుకొని అమరావతి రాజధానిలోకి వెళ్ళాలండి. మనం ఏపీ సెక్రటేరియట్ అండ్ ఏపీ అసెంబ్లీకి వెళ్ళాలనుకునే వాళ్ళు, రాజధానిలోకి వెళ్ళాలన్నా కూడా E3 రోడ్ గుండా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది రెండవ టోల్ గేట్ అండి. వెంకటపాలెంలో ఇచ్చిన రెండవ టోల్ గేట్ ఇక్కడే గమనించండి. మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడే ఉందండి. ప్రెజెంట్ వెంకటపాలెంలోని టోల్ గేట్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ ఓన్లీ 2 వీలర్స్ కి 4 వీలర్స్ కి మాత్రమే అలౌ చేస్తున్నారండి. ఈ రూట్ లో హెవీ వెహికల్స్ సర్వీస్ రోడ్ గుండా వదులుతున్నారు. ఇక్కడ చెక్ పోస్ట్ లాగా పెట్టి ఆపేస్తున్నారండి. చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని పెండింగ్ వర్క్స్ ఉండడం వల్ల ఇక్కడ ఆపుతున్నారండి. హెవీ వెహికల్స్ వెళ్లే వాళ్ళు వెస్ట్ బైపాస్ గుండా ఇక్కడ వెంకటపాలెంలో గమనించగలరండి. కొన్ని పెండింగ్ వర్క్స్ ఉండడం వల్ల మెయిన్ రోడ్ మీద మనకి ఇక్కడ హెవీ వెహికల్స్ వదలట్లేదండి. సో గమనించగలరండి. 2 వీలర్స్ 4 వీలర్స్ మాత్రమే వెళ్తున్నారు. చూస్తున్నారు కదా, పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. వెంకటపాలెం దాటగానే ఆటోమేటిక్ గా మనం రాజధాని ఏరియాలోకి వచ్చామండి. జంగిల్ క్లియరెన్స్ చేసి నీట్ గా ఉంచారన్నమాట. చూస్తున్నారు కదా, వ్యూ ఎక్సలెంట్ గా ఉంది. అలానే మనం అమృత యూనివర్సిటీ చూస్తున్నామండి. చూస్తున్నారు కదా, కూరగాయలలోని అమృత యూనివర్సిటీ చూస్తున్నాం స్క్రీన్ మీద.
మన ఛానల్లో ప్రీవియస్గా వెస్ట్ బైపాస్ గురించి 2 టైమ్స్ పెట్టడం జరిగిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయగలరండి. అప్పటికి ఇప్పటికీ అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూడగలరు. ఏసీఐ క్రికెట్ చూస్తున్నామండి. క్రికెట్ స్టేడియం వచ్చేసి నవలూరులో ఉందండి. మంగళగిరి దగ్గరలోని నవలూరులో ఏసీఐ క్రికెట్ స్టేడియం ఇవ్వడం జరిగిందండి. ప్రజెంట్ వచ్చేసి మంగళగిరికి దగ్గరలో వచ్చాం మనం. వెస్ట్ బైపాస్ గుండా వెళ్ళే వాళ్ళకి మంగళగిరి రావాలన్నా కూడా కాజా రావాలన్నా ఈజీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా ఏసీఐ క్రికెట్ స్టేడియం చూస్తున్నామండి. అలానే మంగళగిరి లొకేషన్లోకి ఎంటర్ అయ్యామండి. జస్ట్ నియర్ బై మనం ఎండింగ్ పాయింట్కి వచ్చామండి. ఆల్మోస్ట్ చాలా వరకు కంప్లీట్ చేసుకుంటూ వచ్చాము. చూస్తున్న ఊరంతా మంగళగిరి. మన అమరావతి రాజధానిలో జెట్ స్పీడ్లో వర్క్ స్టార్ట్ అయ్యండి. ఎవరు మిస్ చేసుకోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయ్యి చూడగలరండి. ఇది చూస్తున్నది ప్రజెంట్ నిడమర్రు అలానే మంగళగిరికి వెళ్ళే రూట్ చూస్తున్నామండి. ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఏసీఐ క్రికెట్ స్టేడియం మంగళగిరి చూస్తున్నాం. బైపాస్ జర్నీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందండి. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయగలరండి. ప్రజెంట్ చూస్తున్నది మరో ఫ్లైఓవర్ వస్తుందండి. మంగళగిరి దగ్గరలోని ఇంకో ఫ్లైఓవర్ దాటబోతున్నామండి. ఆర్ఓబి దాటబోతున్నాము. చూస్తున్నారు కదా మంగళగిరికి సంబంధించిన ఊరు అనమాట. లెఫ్ట్ సైడ్లో వెళ్తే తెనాలి మంగళగిరి వెళ్తాము. వెస్ట్ బైపాస్ మీద టోటల్గా 3 ఫ్లైఓవర్స్ పెండింగ్ ఉన్నాయండి. ఒకటి బీబీగూడెం, రెండోది చినౌట్పల్లి, చినకాకాని దగ్గర పెండింగ్ ఉన్నాయి. అలానే మెయిన్ ఫ్లైఓవర్ వచ్చేసి అంబాపురం జక్కంపూడి దగ్గర ఉన్నది కూడా మెయిన్ ఇంపాక్ట్ ఉందండి. దానివల్ల కొన్ని సర్వీస్ రోడ్స్ వాడాల్సి వస్తుంది. మేజర్గా ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఫ్లైఓవర్ క్లోజ్లో ఉందండి. సర్వీస్ రోడ్డు గుండా రోడ్ గుండా నేషనల్ హైవే 16కి కనెక్షన్ ఇచ్చారండి. ప్రజెంట్ ఇక్కడ పెండింగ్ ఉందండి. ఒకవైపు క్లోజ్లో ఉంది, ఒకవైపు చినకాకాని నుంచి చినౌట్పల్లి వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఓపెన్ చేశారు. ఇక్కడ మటుకు సర్వీస్ రోడ్ వాడాల్సి వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొని నేషనల్ హైవే 16కి కనెక్షన్ ఇచ్చారండి. రైట్ సైడ్ వచ్చేసి హాయ్లాండ్కి వెళ్తాము. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి నేషనల్ హైవే 16కి డైరెక్ట్గా వెళ్తామండి. రూట్ వచ్చేసి చూస్తున్నది హాయ్లాండ్ రూట్ చూస్తున్నాము. వెస్ట్ బైపాస్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం నేను చేశానండి. ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరండి. ఇప్పుడు మనం చూస్తున్నది చినకాకాని దగ్గరలో ఉన్న వర్క్స్ చూస్తున్నాము. నేషనల్ హైవే 16 దగ్గర ఉన్నామండి. మనకు వచ్చేసి ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో గుంటూరు, రైట్ సైడ్ వెళ్తే విజయవాడ, స్ట్రైట్గా వెళ్తే మనకు వెస్ట్ బైపాస్ కనెక్షన్ వస్తుందండి. అలానే ఇక్కడ బటర్ఫ్లై జంక్షన్ రాబోతుంది. ఫ్యూచర్లో మంచి వ్యూ ఉంటుంది. వెస్ట్ బైపాస్ మొత్తంలో కూడా 4 చోట్ల పెండింగ్ ఉన్నాయని చూస్తున్న చినకాకాని, చినౌట్పల్లి, బీబీగూడెం, అలానే వచ్చేసి మనకు అంబాపురం జక్కంపూడి దగ్గర పెండింగ్ వర్క్స్ మాత్రమే ఉండండి. మిగతా అన్ని వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. చాలా వరకు ఫ్రీగా జరుగుతుంది జర్నీ. ఇక్కడ మెయిన్ రోడ్ పెండింగ్ ఉండడం వల్ల సర్వీస్ రోడ్స్ గుండా వెళ్తున్నాయండి గుంటూరు వెళ్ళే వెహికల్స్. అలానే వచ్చేసి చూస్తున్నారు కదా వ్యూ చూస్తున్నారు కదా వెస్ట్ బైపాస్ వ్యూ ఎక్సలెంట్ గా ఉందండి. రాజధాని అప్డేట్ గురించి వెస్ట్ బైపాస్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని లైక్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.